హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మంచి కట్ వర్క్ నెక్ డిజైన్ అండి. సో నెక్ బ్యాక్ నెక్ వచ్చేసి ఈ డిజైన్, పైన వచ్చేసి కొంచెం హాఫ్ వర్క్ అయితే స్టార్ నెక్లా ఉంటుంది, కింద వచ్చేసి కట్ వర్క్ అయితే ఉంది కదా. సో ఇది అయితే నాకు స్క్రీన్ షాట్ పంపించారండి డిజైన్. ఈ మెథడ్లో అయితే ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఇక్కడైతే నాకు 35 సైజు నడుము లూజ్ అండి. సో నాకు 2 పీసులు అయితే లైనింగ్ పీసులు అయితే 2 ఇచ్చారు. 70 సెంటీమీటర్స్ ఇది ఒకటి, 8 ఇది ఒకటి అయితే ఇలా 2 పీసులు అయితే ఇచ్చారండి. ఆల్రెడీ వేరే బ్లౌజ్కి స్టిచ్చింగ్ చేయగా మిగిలిన పీసులు అయితే ఇచ్చారు. సో ఫస్ట్ లైనింగ్ అయితే వాష్ చేసుకుని ఇలా 2 ఫోల్డింగ్స్ అయితే చేసి పెట్టేసుకున్నాం కదా. ఫోల్డింగ్ అనేది మన వైపుకి ఉండాలి, ఓపెన్ అనేది ఆపోజిట్ వైపుకి ఉండాలి. తర్వాత నడుము లూజ్ అయితే చూసుకోవాలండి. సో నడుము లూజ్ వచ్చేసి 35. సో ఇక్కడ 35 వచ్చినప్పుడు టేప్తో అయితే 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకోవాలండి. సో 35.5 అయితే వచ్చింది. 35.5 అంటే మనకి 9కి ఒక గీత అయితే తక్కువ వచ్చిందండి. సో ఒక గీతతో ఏముందనేసి అయితే 9 పెట్టాను. సో స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మనము కరెక్ట్ ఫినిషింగ్ అయితే ఇచ్చుకోవాలి. ఇప్పుడైతే 9 అయితే పెట్టాను. సో ఒక హాఫ్ ఇంచు ఒక లైన్ డిఫరెన్స్ కాబట్టి. అలాగే ఇలా బ్లౌజ్ యొక్క పొడవు చూసుకోవాలి. ఇక్కడ 15 ఉంది, 16 అయితే పెట్టుకోవాలండి బ్లౌజ్ యొక్క లెంత్. కరెక్ట్ మెజర్మెంట్ అయితే చేసుకోవాలి. సో మనం 15 ఉంటే 15 అయితే పెట్టుకోవద్దు, ఒక 1 ఇంచ్ యాడ్ చేసి అయితే 16 ఇంచులు పెట్టుకోవాలి. సో ఇక్కడ 16 ఇంచులు పెట్టుకున్నాం కదా, కొంచెం సైడ్కి కూడా 16 ఇంచులు అనేది పెట్టేసుకొని ఇలా మనం షోల్డర్ లైన్ అయితే తీసుకోవాలి. సో ఇక్కడ డబుల్ లైన్ అయితే తీసుకోవాలండి. సో డబుల్ లైన్ ఎందుకు అంటే మనకి 15 ఇంచుల బ్లౌజ్ లెంత్ ఉన్నప్పుడు 16 ఇంచులు అయితే తీసుకున్నాం కదా. సో ఆ 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది ఈ లైన్స్ కింద అంటే మనకి జాయింట్ కింద అయితే పోతుంది. మనము ఇప్పుడు మార్కింగ్ చేసేది మాత్రము ఈ 2 లైన్ల మధ్యలో మాత్రమే మార్కింగ్ చేయాలి. పైన లైన్కి కింది లైన్కి అయితే మెజర్ అయితే చేసుకోకూడదండి. సో ఇక్కడ బ్లౌజ్ లెంత్ వచ్చేసి 15 ఉంది కదా, ఇక్కడ కప్పు లెంత్ వచ్చేసి 5 ఇంచులు అంటే మనకి నెక్ లెంత్ వచ్చేసి 10 ఇంచులు. పైన షోల్డర్ ఎంత తీసుకున్నామో కింద కూడా నెక్ రౌండ్ కోసము నెక్ రౌండ్ విడ్త్ అంతే తీసుకోవాలి. పైన ఇప్పుడు నేను షోల్డర్ లెంత్ అయితే 5.5 తీసుకున్నానండి. సో 5.5 తీసుకున్నప్పుడు 3 ఇంచులు వచ్చేసి షోల్డర్ విడ్త్, అలాగే 2.5 వచ్చేసి నెక్ విడ్త్ అయితే తీసుకున్నాను. సో ఇక్కడ హార్మ్ రౌండ్ కోసము 6 ఇంచులు, ఇలా హార్మ్ రౌండ్ కరువు కోసం అయితే 1.5 ఇంచ్ అయితే ఇలా తీసుకొని అయితే రౌండ్ మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా. సో మనము ఎక్స్ట్రా ఖర్చును అయితే కలుపుకోకుండా అయితే తీసుకోవాలండి మార్కింగ్. ఇక్కడ హార్మ్ లూజ్ వచ్చేసి 9.5 ఇంచు ఉంది. సో 9.5 ఇంచు అంటే మనకి ఇలా కరువు ఎలా తీసుకున్నామో అలాగే తీసుకోవాలి. మనం ఈ పైన లైన్ ఉంది కదా, పైన లైన్ అయితే కొలుచుకోకూడదు, కింద లైన్ ఇలా కింది లైన్ దగ్గర నుంచి అయితే మనము మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో 9.5 వచ్చింది కదా, 9.5 ఇక్కడ వరకు. సో ఇలా మనకి బాక్స్ షేప్లో కానీ కొంచెం బాడీ షేప్లో లాగా అయితే వస్తుంది. ఫైనల్లీ అయితే బాడీ బ్లాక్ అనేది రెడీ అయిపోయింది కదా. ఇలా కింద కొంచెం క్రాస్గా అయితే తీసుకోవాలండి. ఇలా క్రాస్గా తీసుకున్న తర్వాత మనకి బ్యాక్ డాట్ అనేది ఉంది కదా. సో ఇలా ఫోల్డింగ్ దగ్గర నుంచి కానీ షోల్డర్ మిడిల్లో నుంచి కానీ తీసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ దగ్గర నుంచి అయితే 4 ఇంచుల విడ్త్తో అయితే అటు ఒక హాఫ్ ఇంచ్ ఇటు ఒక హాఫ్ ఇంచ్ 1 ఇంచ్ విడ్త్తో అయితే తీసుకోవాలి. సో మనకి ఇక్కడ నెక్ లెంత్ ఎంత ఉంటే దానికంటే ఒక 1 ఇంచ్ అనేది తక్కువగా వేసుకోవాలండి డాట్ లెంత్. సో మనకి అక్కడి వరకు అంటే నెక్కి కొంచెం కింది వరకు ఉంటే మనకి డాట్ అనేది అంత లెంత్తో ఉంటే మనకి కరెక్ట్ ఫిట్టింగ్ అయితే ఉంటుంది. సో డాట్ చిన్నగా వేసుకున్నాం అనుకోండి, మనకు ఒకవేళ ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్కువగా ఉంటే డాట్ చిన్నగా వేసుకున్నప్పుడు మనకి బ్లౌజ్ అంతా ముందుకి బోర్లా పడినట్టు ఉంటుంది. సో ఈ డాటు లెంత్ ఎక్కువగా వేసుకుంటే అయితే మనకి నెక్ షేప్ అనేది నీట్గా కనబడుతుంది, అలాగే మనకి బ్యాక్ పట్టినట్టు కరెక్ట్ ఫిట్టింగ్తో అయితే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి నెక్ షేప్ అండి ఇది. సో మనం ఇక్కడ ఒక 1/2 ఇంచు లోపలికైతే మార్కింగ్ చేసుకోవాలి, షోల్డర్స్ అనేది జారకుండా ఉండడానికి. అలాగే ఇక్కడ మనకి హార్మ్ రౌండ్ ఉంది కదా, సో దానికి ఎదురుగా ఇలా స్ట్రైట్గా వచ్చేట్టు అయితే
ఇలా లోపలికి మనం స్టార్ నెక్ అనేది డ్రా చేసుకుంటాం కదా, సో అలా అయితే హాఫ్ వరకు సర్కిల్ లా చేసుకోవాలి. సో మనకి ఒక్కొక్క కట్ వర్క్ అంటే 2 ఇంచులు కానీ 2.5 లేదు అంటే 3 ఇంచుల వరకు అయితే తీసుకోవాలి. సో మనం రౌండ్ అనేది తీసుకున్నాం కదా, ఇలా రౌండ్ అనేది తీసుకున్న తర్వాత ఇలా ఎన్ని కట్స్ అంటే మనకి ఒక 3, 4, 5 అండి. సో వన్ సైడ్ వచ్చేసి 3, వన్ సైడ్ వచ్చేసి 3, ఇలా వన్ సైడ్ మార్కింగ్ చేసుకుంటే ఇంకో సైడ్ మార్కింగ్ అనేది కూడా మనకి కరెక్ట్గా అయితే వస్తుంది కదా. సో ఇలా అయితే రఫ్గా గీస్తున్నాను. సో మనము ఇలా లైనింగ్ పైన మార్కింగ్ చేస్తే అయినా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు, లేదు అంటే క్యాన్వాస్ అయినా కూడా కటింగ్ అయితే చేసేసుకోవచ్చు అండి. మనకి ఫైనల్ షేప్ అయితే ఇది. సో చూసారు కదా, ఇలా ఇంకా డీప్ కావాలి అంటే అయితే ఇక్కడ ఇంకా డీప్ అనేది పెంచుకోవచ్చు, అది మన ఆప్షన్ అండి. సో మరి నేనైతే డీప్ అనేది ఎక్కువగా తీయట్లేదు, నార్మల్ కటింగ్తోనే అయితే చేస్తున్నాను. సో మీరు డీప్ అనేది కావాలి అంటే ఇంకొంచెం డీప్ అనేది తీసుకున్నా సరిపోతుంది, నీట్గా కూడా ఉంటుంది. సో ఇప్పుడైతే నేను క్యాన్వాస్ పైన, సో ఇప్పుడు మనం లైనింగ్ పైన ఎలా మార్కింగ్ చేసుకున్నామో సేమ్ యాజ్ టీజ్గా క్యాన్వాస్ పైన మార్కింగ్ అయితే చేసుకోవాలి. నెక్ మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత మనము ఇలా చిన్నగా కట్ మార్కింగ్ కూడా చేసుకోవాలి. సో ఇక్కడ నేనైతే లైనింగ్తోనే కొలుస్తున్నానండి. సో ఇక్కడ వరకు అయితే నెక్ లెంత్ వచ్చింది. సో ఇలా నెక్ మనకి క్లాత్ పైన ఎలా మార్కింగ్ చేసుకున్నామో ఇలా అయితే నెక్ లెంత్ రౌండ్ అయితే మార్కింగ్ చేసుకున్నాము. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి ఒక్కొక్క కట్ వర్క్ కోసం వచ్చేసి లెంత్ వచ్చేసి 2 ఇంచులు అండి. సో ఇక్కడ మిడిల్ నుంచి తీసుకున్నాను, మిడిల్ నుంచి తీసుకుంటే బాగుంటుంది. ఇలా 2 ఇంచులు అంటే మిడిల్లో 1 ఇంచ్ తీసుకున్నాను, ఆ సెకండ్ వచ్చేసి 2 ఇంచులు, ఇలా 4 అయితే తీసుకున్నాను. పైన హాఫ్ వచ్చేసి మనకి స్టార్ లాగైతే వస్తుంది. సో ఈ కట్ వర్క్ విడ్త్ వచ్చేసి 1 ఇంచ్ అండి, సారీ 1/2 ఇంచ్ అండి. సో ఇలా 2 ఇంచుల లెంత్ తీసుకున్నాను, 1/2 ఇంచ్ విడ్త్ అనేది. ఇలా మనకి 1/2 ఇంచుతో అయితే కట్ వర్క్ నీట్గా ఇలా రౌండ్ కరెక్ట్గా వస్తుంది. సో ఇలా అయితే తీసుకుంటే మనకి షేప్ నెక్ డ్రాయింగ్ అయితే అయిపోయింది కదా. సో ఇలా కొంచెం ఫస్ట్ అయితే రఫ్గా డ్రా చేసుకొని తర్వాత మనకి ఓకే అని అనుకున్న తర్వాత థిక్గా డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇలా రౌండ్ చుట్టూరు అయితే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా సేమ్ మార్కింగ్ చేసుకొని మనం ఈ ఎక్స్ట్రా కూడా కటింగ్ చేసుకోవాలి. సో మనకి క్యాన్వాస్ అనేది అంతే కటింగ్ చేసుకోకుండా కొంచెం ఎక్కువ కటింగ్ చేసుకుంటే నీట్గా వస్తుంది కదండి. సో ఇలా అయితే వచ్చేసింది మనకి నెక్ షేపు. ఇది డిజైన్ అండి. సో ఇలా కాకుండా ఇది అయితే మనకి షేప్ కటింగ్ చేసుకున్నాం కదా, దీన్ని అయితే మనం క్లాత్ పైన పెట్టి ఐరన్ అనేది చేసుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కరెక్ట్ షేప్ అంటే మనం ఎలా కటింగ్ చేసుకున్నామో సేమ్ యాజ్ టీస్గా అలా అయితే వస్తుందండి. సో ఇక్కడ నేను క్లాత్ పైన కంటే క్యాన్వాస్ పైన కొంచెం డీప్ అయితే తీసుకున్నాను. ఫైనల్లీ అయితే ఇలా క్లాత్కి ఐరన్ అయితే చేసేసానండి. సో ఇలా క్లాత్కి ఐరన్ చేసిన తర్వాత మనము మెయిన్ క్లాత్ పైన ఇలా పెట్టేసుకొని కటింగ్ చేసుకోవాలి. సో లైనింగ్ మెయిన్ క్లాత్ పైన పెట్టి కటింగ్ చేసుకునేటప్పుడు ఒక 1/2 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంచి కటింగ్ అయితే చేసుకోవాలి. ఇలా కొత్త నెక్ డిజైన్స్ అనేవి స్టిచ్చింగ్ చేస్తుంటేనే మనకి గిరాకీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇలా మనం లైనింగ్ అనేది కటింగ్ చేసుకున్నాం కదా, సో దీన్ని అయితే ఇలా మనకి మెయిన్ క్లాత్ అయితే పైకి ఉండాలండి. సో ఇలా క్లాత్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. ముందునే క్లాత్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత మనకి లైనింగ్ అనేది ఒరిజినల్ అనేది పైకి, బ్లౌజ్ యొక్క ఒరిజినల్ అనేది పైకి ఉండాలి, లైనింగ్ యొక్క ఒరిజినల్ అనేది కిందికి ఉండాలి. ఇలా క్యాన్వాస్ ఉన్నది కాబట్టి క్యాన్వాస్ అనేది పైకి ఉండాలి. సో ఇప్పుడు ఈ క్యాన్వాస్ అనేది ఇలా పైకి ఉంటే మనము స్టిచ్చింగ్ చేసిన తర్వాత రివర్స్ చేసుకుంటే అయితే క్యాన్వాస్ అనేది రెండింటి మిడిల్లోకి అయితే పోతుంది. సో ఇది అయితే కరెక్ట్గా చూసుకొని మరి అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలండి. సో నేను ఇంతకుముందు ఒక వీడియోలో అయితే నేను చిన్న మిస్టేక్ అయితే చేశాను, దాన్ని సెట్ చేసుకోవాలి అంటే నేనైతే చాలా టైం అయితే వేస్ట్ చేసుకున్నానండి. సో మనకి అలా టైం అనేది వేస్ట్ కాకుండా ఉండాలి అంటే తొందరపడి స్టిచ్చింగ్ చేసుకోకుండా కొంచెం ఆలోచించి మరి స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. సో
ఇలా మన క్యాన్వాస్ అనేది వేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. అలాగే కట్ వర్క్ ఇలా రౌండ్ స్టిచ్చింగ్ చేయడం కూడా చాలా ఈజీ అయితే అయిపోతుందండి. సో మనం నార్మల్గా స్టిచ్చింగ్ చేసే బదులు ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే టైం కూడా చాలా సేఫ్ అయితే అయిపోతుంది. సో మీరు కూడా క్లాత్ పైన కాకుండా ఇలా ఫినిషింగ్ అనేది నీట్గా రావాలి అంటే ఇలా క్యాన్వాస్ పెట్టేస్తే అయితే స్టిచ్చింగ్ చేసుకోండి. సో దానికి దీనికి డిఫరెన్స్ ఎలా ఉందో కూడా కామెంట్ అయితే చేయండి. ఫైనల్లీ అయితే నెక్ జాయింటింగ్ అనేది ఇలా కంప్లీట్ అయిపోయింది కదా. సో ఈ పిన్స్ అయితే తీసేసి మనం మిడిల్లో ఉన్న ఈ ఎక్స్ట్రా క్లాత్ అంటే మనకి క్యాన్వాస్ ఎలా నెక్ ఎలా కట్ చేసుకున్నామో సేమ్ స్టిచ్గా అలాగే కటింగ్ చేసుకోవాలి. సో మనం జాయింటింగ్ అనేది చేసినప్పుడు ఆ క్యాన్వాస్ పైన ఒక పావించ్ కంటే కొంచెం పావించ్ వరకు అయితే మనం జాయింటింగ్ చేసుకోవాలి. సో ఇప్పుడు కటింగ్ చేసేటప్పుడు క్యాన్వాస్కి తాకకుండా అయితే క్లాత్ మాత్రమే కటింగ్ చేసుకోవాలండి. సో ఇలా మనకి మళ్ళీ క్యాన్వాస్ కట్ కాకుండా ఓన్లీ క్లాత్ మాత్రమే కట్ చేయాలి, లేదు అంటే మళ్ళీ షేప్ అవుట్ అయితే అవుతుందండి. సో ఇలా కటింగ్ చేసాం కదా, ఇలా మనకి రౌండ్ తిరిగే దగ్గర చిన్నగా ఆ కుట్టుకు దగ్గర వరకు అయితే కుట్టు మీద కాకుండా కుట్టు దగ్గర దాకా అయితే చిన్నగా కట్ మార్క్ అనేది ఇచ్చుకోవాలి. సో ఇలా రివర్స్ చేసుకున్నప్పుడు మనకి నీట్గా అయితే వస్తుంది. సో ఇలా కొంచెం అండ్ మొత్తం ఇలా లైనింగ్ అంతా ఇలా లోపలికి అనేసి మనం షేప్ ఎలా ఉందో అలా కరెక్ట్గా అయితే సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం ఇలా వేలుతో ప్రెస్ చేసుకుంటూ అయితే ఆ ఎడ్జ్ పైన ఉండి అయితే స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి. సో డబుల్ స్టిచ్చింగ్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి. అలా అయితేనే మనము స్టిచ్చింగ్ చేసిన షేప్ అనేది కరెక్ట్గా కనబడుతుంది. లేదు అంటే క్లాత్ అంటే మనకి మెయిన్ క్లాత్ కానీ లైనింగ్ క్లాత్ కానీ లూజ్ ఉందనుకోండి, మనకి పైకి దాకా వస్తుంది, మనకి షేప్ అనేది అంతగా అవపడదు. ఇలా డబుల్ స్టిచ్చింగ్ అనేది అంటే క్లాత్ను కింది క్లాత్ను మీది క్లాత్ను కరెక్ట్గా సెట్ చేసుకొని ఇలా డబుల్ స్టిచ్చింగ్ అనేది వేసుకుంటే ఫినిషింగ్ కూడా నీట్గా అయితే వస్తుంది. అలాగే నా ఛానల్ని కొత్తగా చూసేవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. సో మీరు చేసే ఒక లైక్ అయితే నాకు చాలా మోటివేటివ్గా ఉంటుంది. అలాగే నా ఛానల్ అనేది కొత్త వాళ్ళకి కూడా రికమెండ్ అయితే అవుతుంది. సో నా ఛానల్లో అయితే చాలా ఈజీగా అయితే అంటే కొత్తగా నేర్చుకునే వారికి అయితే చాలా మటుకి యూజ్ అయ్యే వీడియోస్ అయితే ఉంటాయండి. ఎందుకంటే నేను చాలా ఈజీ మెథడ్ని అయితే ఫాలో అవుతాను. సో నేను అదే మెథడ్ని అయితే చూపిస్తున్నానండి. సో ఓన్లీ టేప్ కొలతలతోనే చాలా ఈజీగా అయితే ఉంటుంది. సో ఇలా నెక్ జాయింటింగ్ నెక్ ఫినిషింగ్ అయితే ఇలా ఇచ్చాం కదా. సో చుట్టూరా అయితే లైనింగ్ అనేది జాయిన్ చేసుకొని ఎక్స్ట్రాస్ అనేది కటింగ్ చేసుకోవాలి. మనకి ఫినిషింగ్ అనేది ఇలా వచ్చింది. సో ఇక్కడ వచ్చేసి బ్యాక్ డాట్స్ అయితే వేసుకోవాలి. సో నెక్కి అంటే ఒక 1 ఇంచు కింది వరకు నెక్ లెంత్ ఎంత ఉన్నా పర్లేదండి. సో దానికంటే ఒక 1 ఇంచు కిందికి మనకి బ్యాక్ డాట్ లెంత్కి నెక్ లెంత్కి ఒక 1 ఇంచు డిఫరెన్స్ అనేది ఉండాలి. సో మనకి బ్యాక్ డాట్ లెంత్ ఎంత ఎక్కువగా ఉంటే మనకి బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ అంత పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. సో బ్యాక్ పార్ట్తోని కూడా ఫ్రంట్ పార్ట్ డిపెండ్ అయిపోతుందండి. సో ఇక్కడ వరకు అయితే నేను డాట్ అనేది వేసాను. సో ఇలా ఫినిషింగ్ అయిన తర్వాత ఇంకొంచెం లుక్ పెరగాలంటే మనం పైపింగ్ అయినా చేసుకోవచ్చు, లేదు అంటే ఇలా
కట్ వర్క్ ఇలా కట్స్ దగ్గర అయితే చిన్నగా బీడ్స్ కానీ స్టోన్స్ కానీ అయితే ఏదైనా పెట్టుకొని కూడా ఇంకొంచెం బ్లౌజ్ యొక్క లుక్ అనేది పెంచుకోవచ్చు అండి. సో ఫైనల్లీ అయితే నెక్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనకి ఇంతకుముందు ఫోటోలో చూపించిన నెక్ అయితే చాలా డీప్గా ఉంది. సో కస్టమర్ వచ్చేసి మాకు ఈ నెక్ కావాలి కానీ డీప్నెస్ వద్దు అంటే అయితే ఇలా స్టిచ్చింగ్ చేశానండి. అలాగే ఇక్కడ నెక్కి అయితే పైపింగ్ అనేది వేయకుండా డోరీస్తో అయితే బ్లౌజ్ అట్రాక్షన్ అయితే ఇలా పెంచేశాను. డోరీస్ ఈ డిజైన్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో కూడా నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తానండి. ఫైనల్లీ అయితే వీడియో అనేది కంప్లీట్ అయిపోయింది కదా. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.